not spend your energy in talking, but meditate in silence. Accumulate power in silence and become a dynamo of spirituality. మీ శక్తిని వ్యర్థమైన మాటల్లో వృధా చేయక మౌనంగా ధ్యానం చేయండి. మన శక్తిని సమీకరించి ఆధ్యాత్మిక శక్తిజనక యంత్రంగా అవతరించండి. The chaste brain has tremendous energy and gigantic willpower. భోగ వాంఛనలను జయించిన బుద్ధికి అపరిమితమైన శక్తి, అజేయమైన సంకల్ప బలం సిద్ధిస్తాయి. The purer the mind, the easier it is to control. మనస్సు ఎంత నిర్మలంగా ఉంటే దానిని నియంత్రించడం అంత సులభం. Through the heart the Lord speaks, and through the intellect you yourself speak. సహృదయం నుండి భగవద్వాణి వినిపిస్తుంది. సంకుచితమైన బుద్ధి నుండి వెలువడేది మన స్వార్థమే. The world is the great gymnasium where we come to make ourselves strong. మనస్సును దృఢంగా తీర్చిదిద్దుకునేందుకు మనం సందర్శించే పెద్ద వ్యాయామశాలే ఈ ప్రపంచం. Call upon the sleeping soul and see how it awakes. Power will come, glory will come, goodness will come, purity will come, and everything that is excellent will come when this sleeping soul is roused to self-conscious activity. నిద్రిస్తున్న ఆత్మను తట్టిలేపండి. అది స్వస్వరూపంతో మేల్కొనడాన్ని చూడండి. మత్తు వదిలి పూర్తి మెలకువతో అది పనిచేయడం మొదలుపెట్టిన మరుక్షణం అపరిమితమైన శక్తి సామర్థ్యాలు, తేజస్సు, పవిత్రతలు మనస్సులో పెల్లుబుకుతాయి. సాటిలేని మేటి లక్షణాలన్నీ మన సొంతమవుతాయి.